ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైపోయింది. ఇటీవల ముంబై ఇండియన్స్తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ కేవలం 48 గంటల వ్యవధిలోనే మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైపోయింది. ఈసారి ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్. శుక్రవారం చెన్నైలోని చపాక్ మైదానంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలు మాత్రమే సాధించాయి. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓడిన జట్టు పాయింట్స్ టేబుల్లో అట్టడుగున పడిపోతుంది. అందుకే ఈ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజా పరాజయాల వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లైన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లపై పూర్తిగా ఆధారపడి ఉంది. వీరిద్దరూ రాణిస్తేనే విజయానికి అవకాశం ఉండేలా జట్టు పరిస్థితి తయారైంది. మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి ఘోరంగా విఫలమవుతూ జట్టు విజయానికి అడ్డంకిలా మారుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషాన్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. తొలి మ్యాచ్ లో సెంచరీ కొట్టిన అతను ఆ తర్వాత ఒక్క మ్యాచ్ లోనూ ప్రభావవంతంగా ఆడలేకపోయాడు. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ప్లేయర్ విఫలమవుతూ ఉండటంతో అతనిపై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో అభినవ్ మనోహర్ ను తీసుకుని ఎక్స్ట్రా స్పిన్నర్ గా రాహుల్ చాహర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే యోచనలో ఉంది జట్టు మేనేజ్మెంట్. ఇంకా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు అవసరమవుతున్నాయి. ముంబైతో జరిగిన మ్యాచ్ లో స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అతని స్థానంలో బరిలోకి దిగిన జయదేవ్ ఉనాద్కత్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో చెన్నై మైదానం పిచ్ పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్లీ షమీకి తుది జట్టులో స్థానం కల్పించే అవకాశం ఉంది. అలా అయితే జయదేవ్ ఉనాద్కత్ పై వేటు పడనుంది. అలాగే స్పిన్నర్ అవసరం ఉన్న నేపథ్యంలో రాహుల్ చాహర్ కు అవకాశం లభించే అవకాశాలు మెరుగుగా కనిపిస్తూ ఉన్నాయి. చెన్నై మైదానం సాధారణంగా నెమ్మదైన వికెట్ గా ఉంటుందని తెలిసిన నేపథ్యంలో బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్ చెలరేగితేనే జట్టు విజయానికి దోహదపడుతుంది. మరోవైపు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి. మళ్లీ ఓడిపోతే టోర్నమెంట్ నుంచి అవుట్ అయ్యే అవకాశం ఉంది.